హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం దొండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబారులోకి, రసంలోకి, సైడ్ డిష్గా అయితే అదిరిపోతుంది. అన్నానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. వీటిని కొంచెం సేపు వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని కూడా మరోసారి దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుందండి దీనికి. మరీ మొత్తం వేగాల్సిన అవసరం లేదు. ఒక 50% వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన దొండకాయ ముక్కల్ని వేసుకోండి. స్టవ్ని మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి. మూత అస్సలు పెట్టకండి. మూత పెడితే ముక్క మెత్తబడుతుంది. క్రంచీగా అస్సలు ఉండదు. మూత పెట్టకుండానే ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం దీనికి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. వీటన్నిటినీ కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయలు ఎంతవరకు ఫ్రై అయ్యో చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి దొండకాయలు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయిందండి. దొండకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోని మనం ప్రిపేర్ చేసుకున్న కారం కూడా వేసుకోండి. ఈ కారం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా వేయించుకోండి. ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.